నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రాలో పరిపాలన ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? జగన్ గవర్నమెంట్ కంటే చాలా బెటర్మెంట్ గా ఉంది. జగన్ గవర్నమెంట్ కంటే చాలా బెటర్మెంట్ గా ఉంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు జనాభా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత మనకి ఈ 11 సీట్లు ఎందుకు వచ్చింది అనేది ఎవరైనా మనము అనాలిసిస్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 10 కారణాలు చెప్తాను. ఫస్ట్, నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి డిఎస్సి ఇస్తానన్నారు. ఈ 5 years లో ఎప్పుడైనా ఇచ్చారా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఉద్యోగస్తులకి కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వలేదు. వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఏమన్నా కానీ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ విధమైన హరాస్మెంట్ చేసినందువల్ల జగన్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా భారతదేశ హిస్టరీలో డిజిటల్ వ్యవస్థ ఉందా లేదా మనకి? ఇప్పుడు మందు అనేది ఒకటి పెట్టిన తర్వాత డిజిటల్ వ్యవస్థ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్ ఎక్కడికి పోయినది అనేది ఎవరు చెప్పరు. ఇంకొకటి, మావి గన్ అన్నారు. ఇంతకుముందు ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు కనీసం వైజాగ్ అన్నా డెవలప్ చేశారా? వైజాగ్ డెవలప్ చేయాల. కానీ వైజాగ్లో ప్రశాంతమైన వైజాగ్ను భూకజ్యాలు చేసేసి గద్దరగోళం చేసేసారు. అవునా కదా? రెండోది ఏంటంటే, దాని తర్వాత న్యాయ వదిలేసి కర్నూలు అన్నారు. కర్నూలు ఏమైనా డెవలప్ చేశారా? కర్నూలు చేయలేదు. ఈ రాజధానులు అనేది రోజుకు ఒక మాట మారుతారు. ఫస్ట్ వచ్చేసి 38,000 ఎకరాలు మనకి కావాలన్నప్పుడు అసెంబ్లీలో ఓకే మేము ఆమోదిస్తున్నాము అన్నారు. తర్వాత గెలిచిన తర్వాత ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. ఈ విధంగా ప్రతి నిత్యం మోసం చేస్తా అతను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. మావి గన్ అనేది ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పినారు, పెట్టుబడులు వచ్చేదాన్ని మోసం వాళ్ళని రానియకుండా చేసేదానికి చేసేటటువంటిది ఒకటి. ఈ రోజు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవరైనా అమరావతికి రండి, అమరావతిలో డెవలప్ అవుతుందా లేదా చూడండి. ఈ రోజు అమరావతిలో హైకోర్టు ఎక్కడ ఉందండి? ఈ రోజు అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది? అమరావతిలో జరుగుతుంది కదా. ఈ 2 ఏళ్లలో కరోనా వచ్చిందని జగన్ గారు అన్నారు. ఈ 3 ఎప్పుడైనా భారతదేశ హిస్టరీలో ఏ ముఖ్యమంత్రి అయినా చూసేసి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన హిస్టరీలు భారతదేశ హిస్టరీలో ఎక్కడైనా ఉందా? చంద్రబాబు నాయుడిని చూసి మాత్రమే ఇచ్చారు. రెండోది ఏంటంటే, అన్నా క్యాంటీన్ వల్ల 3 లక్షల మంది రోజుకు అన్నం తింటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కారణ జన్ముడు. చంద్రబాబు నాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని తానా అంటే తందానా అంటున్నారు. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ రోడ్లు లేవు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినందువల్లే రోడ్లు వచ్చాయి. ఇది నిజమా కాదా ఎవరైనా చెప్పమనండి. ఇప్పుడు వచ్చేసి మావి గన్. ఏం గన్ అంటే, అమరావతి అనేది ఆల్రెడీ బిల్లు పెట్టిన తర్వాత మావి గన్ ఏందండి? అది ముందు నుంచి ఏమైనది? అదేంటంటే, భారతదేశ రాజ్యాంగంలో అసలు రాజధానే లేదంటున్నారు. రాజధాని లేకుండా ఎట్లుంటుందండి? ఈరోజు మన చెన్నై పోతే, తమిళనాడు పోతే ఎక్కడండి రాజధాని? కర్ణాటక పోతే ఎక్కడండి రాజధాని? ఇవన్నీ లేకుండా ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 30,000 మంది ఆ మందు దాగి చనిపోయినారు. అవునా కదా? నిజంగా మీరు ఇక్కడి నుంచి మందు అక్కడికి తోలుకోబోతున్నారు అంటే కారణం ఏంటి చెప్పండి? ఆ మందులో డిజిటల్ వ్యవస్థ ఎందుకు పెట్టలేదు? ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? అది చెప్పానండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ జేబులో ఉండి డబ్బులు పెడుతున్నారా? ఒక్కసారైనా అతని జేబులో ఉండి ఇప్పుడైనా డబ్బులు పెట్టాడా? చెప్పానండి. విమర్శించడం అనేది పెద్ద ఇదేమి కాదు. చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. భారతదేశంలోనే ఒక అత్యధికమైనటువంటి ఇన్కమ్ సోర్స్. ఇంకోటి ఏంటంటే, పథకాలు. ఏ పథకాలండి మీరు ఇచ్చింది? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పంచాయతీకి వచ్చిన డబ్బులు కూడా వాడుకున్న హిస్టరీ ఉంది. ఉద్యోగస్తుల డబ్బులు కూడా వాడుకున్న హిస్టరీ ఉంది. ఎవరిదండి అది? మీరు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగస్తులుగా డిఎస్సి ఎప్పుడు ఇచ్చినారండి? ఇన్ని కారణాలు పెట్టి ఇంకొక మాట అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఇది ఈవీఎంలు ట్యాంపరేచర్ అంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరైనా చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చింది స్లిప్ సిస్టమే కదా. ఆ సిస్టంలో గెలిచింది ఎవరండి? మన వైజాగ్లో గెలిచింది ఎవరు? నెల్లూరులో గెలిచింది ఎవరు? ఇక్కడ కడపలో గెలిచింది ఎవరు? ఎట్లా గెలిచినారు? స్లిప్ల వల్లే కదా. అప్పటికే కనువిప్పు కలవకుండా ఇంకా నాకు దేవుడు స్క్రిప్ట్ రాస్తున్నారు. ఎవడు రాయడండి, ఆల్రెడీ రాసేసినారు. 11 నుంచి ఈసారి 2, 1 ప్లేస్కి వచ్చేస్తారు. ఇప్పటికైనా రియలైజేషన్ కావాలా? మనం ఎందుకు ఓడిపోయినాము కనీసం అదన్నా తెలియాలి కదా. మావిగని చెప్పేటప్పుడు అక్కడ అసెంబ్లీ పార్లమెంట్లో ఆల్రెడీ పెట్టిన తర్వాత మావిగని ఏందండి? ఇంకా ఇది చెప్పండి, తప్పు కదా. సరే, ఇంకొక విషయము, పోనీ మనం మావిగనే ఇది మన విజయవాడ అక్కడ అనుకుంటున్నాం. ఎకరా ఎంత ఉంటుందండి? ఎవరిస్తారండి స్వచ్ఛందంగా భూములు? ఎవరిస్తారు చెప్పండి? ఒక్కొక్క ఎకరా వచ్చి 7-8 కోట్లు ఉంటుంది. ఈ 7-8 కోట్లు ఎవరిస్తారు చెప్పండి? ఎట్లా డెవలప్ అవుతుంది చెప్పండి? ఇది డెవలప్ కాదు. ఇప్పుడు
అమరావతి అనేది ఎట్లంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే కట్టడాలు సరిగా కట్టక వర్షం వచ్చినప్పుడు ఇట్లా కాకుండా దాన్ని ఒక మంచి రాజధానిగా తయారు చేస్తే ఈ రోజు అతను చేసిన ప్లాను గుజరాత్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎంత వయసులో కూడా 72 ఏళ్ళు ఇంకెప్పుడు పోతాడా ఆయన? ఏందండి అది? అంత వయసు ఆయన పెద్ద ఆయన పట్టుకొని అతను లేలేడు, పోతాడు. ఏందండి ఆయన పోయేదా? ఆయన చిరంజీవి, అతను 100 years బతకాల. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యము. ఈ రోజు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు. దత్తపుత్రుడు అనేవాళ్ళు ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ని పట్టుకుని వచ్చేసి రోడ్లు కూడా వేయిస్తున్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ చెప్పండి ఆయన చేసిన అభివృద్ధి ఎందుకు చెప్పమనండి? చెప్పడం, దోచుకోవడం, దాచుకోవడం. అదేంటంటే కమిషన్లు. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా కూటమి వ్యవస్థలోనే ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు సమృద్ధిగా కలిసి పనిచేస్తున్నారు. ఒక ఎక్కడో మారుమూల హాస్టల్లో కూడా ఇబ్బంది జరిగిందంటే అక్కడికి పోయి లోకేష్ పోయేసి మాట్లాడుతున్నాడు. అక్కడికి పోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని చేస్తున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నారు. అరాచకం అంటారు. పల్నాడులో దేవినేని ఉమా వీళ్ళందరూ పోయినప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇంత పెద్ద కర్ర తీసుకుని కొడతా ఉంటే అతనికి వచ్చేసి మున్సిపల్ చైర్మన్ గా సీట్ ఇచ్చినారు. తీసినా కదా. డోర్ డెలివరీ చేసిన అతనికి ఎమ్మెల్సీగా ఇచ్చి కనీసం సస్పెండ్ కూడా చేయాల. ఇలాంటి వాళ్ళని పట్టుకుని ఇంకేందండి? అసలు జగన్ గురించి మాట్లాడే వేస్ట్. థ్యాంక్ యూ.